హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను పొలానికి వచ్చేసాను. ఆకు తీస్తున్నాం మేము. ఇంకోవైపు దమ్ములు కూడా అవుతున్నాయి. కొండలు మాకు దగ్గరలోనే ఉన్నాయి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. లొకేషన్ అదిరిపోయింది. లొకేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. ట్రాక్టర్ పక్క పొలంలో అయితే దున్నుతుంది. అక్కడ అయిపోగానే ఇంకా మా పొలంలో దున్నుతుంది. ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకని ఆకు తీస్తున్నారు. మా నాన్నగారు చూడండి కట్టని దబా దబా బాధేస్తున్నారు. ఇంకా లేట్ ఎందుకని మనం కూడా ఒక ఎంట్రీ అయితే ఇచ్చాము. మనకు వచ్చినా రాకపోయినా ట్రై చేయాలి కదా. అందుకే నేను కూడా ఆకు తీద్దామని అయితే పొలంలోకి దిగాను. మా అమ్మమ్మ చూడండి ఫాస్ట్గా తీసేస్తుంది. వాళ్ళకి బాగా అలవాటు కదా, అయినా సరే చాలా కష్టంగా ఉంటుంది. అయినా ఏం చేస్తారు, చేయాలి కదా, తప్పదుగా మరి. ప్రజెంట్ అయితే ఇంత తీసాము. నాకు కూడా ఆకు తీయడం అయితే వచ్చేసింది. చూసారుగా ఎంత చక్కగా చేస్తున్నాను. ఆకు తీయడం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవరు తీయలేరు. జోక్ చేసా. ఆకు తీసేటప్పుడు ఆ వేర్లతో పాటు ఎక్కువ మన్ను కూడా వస్తుంది. ఎందుకంటే వాటర్లో ఎక్కువగా నాని ఉంటుంది కదా, అందుకనే వాటిని వాటర్లో ఎక్కువగా గుంజుతాము. అప్పుడు మట్టి అనేది వదిలేస్తుంది కాబట్టి. ఇంకా చాలా ఉంది ఆకు తీయాలంటే. ఇదంతా ఎప్పటికవుతుందేమో నాకైతే భయం వేసేస్తుంది. చూడండి మా పొలం అయితే స్కూల్ పక్కనే ఉంది. అప్పుడైతే ప్రహరీ గోడ లేదు. మేము అక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చేసేవాళ్ళం. ఇప్పుడైతే ప్రహరీ గోడ కట్టారు కాబట్టి చుట్టూ తిరిగి పొలంలోకి వస్తాం మేము. పెద్దవాళ్ళు ఎలా తీస్తారేమో కానీ నాకైతే కొంత టైంకి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. అయినా సరే అలా తీసాను. మా ఫ్రెండ్స్ అంటారు, నువ్వు వీడియో కోసమే కదా పొలానికి వెళ్ళావు అంటారు. కానీ నేను వీడియో అండ్ పని చేయడం కూడా వెళ్ళాను. ఈ విధంగా కట్టేసి అక్కడ పక్కనే పడేస్తాము. ఆకు తీసిన కొంత టైంకే నా రియాక్షన్ చూడండి. నాకు మా ఇల్లు గుర్తొస్తుంది. నేను ఇక్కడ ఉండలేను బాబు, హోమ్ సిక్. నాకు తెలిసి నేను పొలానికి రావడం వల్ల అనుకుంటా మబ్బులు కూడా వచ్చేసాయి. వర్షం పడుతుంది అనుకుంటున్నాను నేనైతే. నేను రావడం వర్షానికి కూడా ఇష్టం లేదు. ఏం చేస్తాం. మొత్తానికి నాకైతే కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. నేనైతే ఇంకా సైడ్కి వచ్చి కూర్చునిపోయాను. ఏం చేయాలని అటు ఇటు చూస్తున్నాను. ఇది అసలైన రియాలిటీ. దెబ్బతో చచ్చాను. ఇంకా మా నాన్న అయితే గట్లు వేస్తున్నారు. ఎందుకంటే ట్రాక్టర్ దున్నేసి వేరే పొలాలకు ఇటువైపు నుంచి వెళ్ళింది కదా, వాటర్ మళ్ళీ బయటకు పోకుండా ఉండాలంటే మనం గట్లు వేసుకోవాలి కదా. అందుకనే మా నాన్న పొలంలో మట్టి తీసి గట్లు వేస్తున్నారు. ఈలోపు నేను ఇంకోవైపు వీడియో తీస్తున్నాను. చాలా కష్టపడుతున్నారు. అసలు పొలం పనులు చేయాలంటేనే చాలా కష్టం. రైతులందరూ అయితే లాభాన్ని ఆశించకుండా పనిచేస్తారు. మీరు కూడా ఒక రైతు కుటుంబానికి చెందిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. మీరు పొలానికి వెళ్తారా ఫ్రెండ్స్? అనుకున్నట్టే అయింది ఫ్రెండ్స్. మా పక్క ఊర్లో అయితే వర్షం పడుతుంది. చూసారా, ఆ గుండె కొండలపైన క్లియర్గా కనిపిస్తుంది. ఈ వర్షానికి నేను పని చేయడం అస్సలు ఇష్టం లేనట్టుంది. అందుకే వర్షం వచ్చేస్తుంది. మేమైతే వెళ్ళిపోదామని రెడీ అయ్యాము. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు వణికింగ్స్. వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమేట్, ఎంజాయ్ లైఫ్. పండగ కింద పొలాలు అయితే దున్నేశారు. ఇంకా పైన అయితే ఉంది. ట్రాక్టర్ వస్తే ఇప్పుడు అది కూడా అయిపోతుంది. మా నాన్న అయితే చినుకులు పడితేనే ఫోన్ తడిసిపోద్దని తిడుతున్నారు. వర్షం అయితే మమ్మల్ని భయపెట్టేసింది. ఆగిపోయింది. ఇంకే వర్షం లేదు. మళ్ళీ మేము బ్యాక్కి వచ్చాము. మళ్ళీ ఆకు తీయడం స్టార్ట్ చేసాము. ఇంకా రేపైతే వడడం అనేది స్టార్ట్ చేస్తారు. ఈలోపు మేము కట్టలను ఒక దగ్గర పెట్టేశాము. అమ్మాయి ఈరోజు అయితే నేను చాలా కష్టపడిపోయాను. సంవత్సరానికి ఒక్కసారి అయినా పొలానికి వెళ్ళండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇంకా ఆకు తీయడానికి చాలా ఉంది. అదైతే ఇంకా రేపు స్టార్ట్ చేస్తామని వదిలేసాము. నాకు తెలిసి నేను చేసిన ఈ గంట పనికి రేపు మరి నేను లెగలేనని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి అలవాటు లేదు కదా. ఇంకా చీకటి పడిపోతుంది. నేనైతే ఇంటికి చెక్కేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.